ముందు ఈ ప్రెస్ మిత్రులకి చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితాంతం ఈ అణగారిన జాతులు పైకి రావాలని చెప్పి 1930లోనే బ్రిటిష్ గవర్నమెంట్తో రౌండ్ టేబుల్ సమావేశంలో హక్కుల కోసం మాట్లాడడం జరిగింది. 30లో మాట్లాడితే 32 కల్లా ఉద్యోగ రిజర్వేషను, పొలిటికల్ రిజర్వేషను, ఓటు హక్కు, ఈ మూడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి, పాలకులను ఒప్పించి, ఇటు ఇండియన్ కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇటు మనువాదులు హిందూ మహాసభలు కానీ, ముస్లిం పార్టీ కానీ, సిక్కులు కానీ, క్రైస్తవులు కానీ, వీళ్ళందరూ సమక్షంలో ఈ మూడు హక్కులు సంపాదించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంపాదించిన తర్వాత ఏ హక్కులు, ఏ రిజర్వేషను, ఏ పొలిటికల్ రిజర్వేషన్ ద్వారా అయితే ఈ దళితులు పైకి వచ్చారో, ఎస్సీలు, వారు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, దళితుల మీద దాడులు జరిగినప్పుడు కానీ, దళిత మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు కానీ ఒక ఖండనివ్వడం కానీ, ఆ సమస్యకు మద్దతు ఇవ్వడం కానీ ఇంతవరకు జరగలేదు సరిగదా. అంబేద్కర్ సాధించినటువంటి పొలిటికల్ రిజర్వేషన్లో వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాగలరా? ఆ రిజర్వేషన్ లేకపోతే వీళ్ళు రిజర్వేషన్లో పైకి వచ్చిన తర్వాత పాలక పార్టీలకి చెంచాలుగా వత్తాసు పలుకుతూ ఈ దాడి జరిగినటువంటి వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం చూసాం ఇక్కడ ఆకువీడిలో మన డిప్యూటీ స్పీకరు క్రైస్తవుల మీద దాడి చేసి, చర్చిలు పగలగొట్టి, దళితుల మీద దాడులు చేయించి, అరెస్టులు చేయిస్తే అక్కడ ఎస్సీ నాయకులే ఆ ఆకువీడు రఘురామకృష్ణరాజుకు సపోర్టుగా మాట్లాడిన సందర్భాలు మనం పేపర్లో చూసాం, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసాం, ఈ సోషల్ మీడియా వాటిలో చూసాం, సోషల్ మీడియాలో చూసాం. అలాగే దేశవ్యాప్తంగా అదే పరిస్థితి కొనసాగుతుంది. మరి అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్స్ పొందినటువంటి షెడ్యూల్డ్ కులాల ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చైర్మన్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ ఈ జాతుల కోసం వీళ్ళు పనిచేయనప్పుడు, ఆ రిజర్వేషన్ ఫలాలు అనిపించి ఆ పేద వర్గాల మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళకి రావాల్సిన హక్కులు కానీ, ఉద్యోగాలు కానీ, భూములు కానీ, రుణాలు కానీ, మెడికల్గా కానీ, విద్యాపరంగా కానీ వాళ్ళ కోసం మాట్లాడలేనప్పుడు ఆ రిజర్వేషన్స్ అనిపించే హక్కు ఈ వర్గాలకు లేదు. వెంటనే ప్రభుత్వాలు మీరు ఎలాగా ఈ పేద వర్గాలకు మీరు హెల్ప్ చేయలేకపోతారు, కనీసం ఈ దళిత చెంచాలు అనిపిస్తున్నటువంటి రాయితీలు కట్ చేసి, రిజర్వేషన్ కట్ చేసి పేద వర్గాలకు ఇచ్చినట్లయితే ఎంతోమంది పేదలు ఆ రిజర్వేషన్ వల్ల పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలా చేయలేనప్పుడు ఈ రిజర్వేషన్స్ కట్ చేయాలి. ఈ పొలిటికల్ రిజర్వేషన్ అక్కర్లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్లో ప్రత్యేక నియోజకవర్గాల కోసం మాట్లాడారు. ఆయన రిజర్వేషన్ కోసం మాట్లాడలేదు. ఎందుకంటే మా ఓటు ద్వారా మా ప్రజలు ప్రతినిధులు ఎన్నికైతే మా ప్రజలకి ఎంతో కొంత మేలు జరుగుతుందన్న కాన్సెప్ట్తో ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు అడగడం జరిగింది. ఆ ప్రత్యేక నియోజకవర్గాలు 1932 ఆగస్టు 17వ తారీఖున అది అమలు చేయడం జరిగింది బ్రిటిష్ ప్రధానమంత్రి. అప్పుడు 78 సీట్లు. సరే, అప్పటికి ఎర్రవాడ జైల్లో గాంధీ గారు జైల్లో ఉండగా ఆయన ఆమరణ నిరాదీక్ష సెప్టెంబర్ 20వ తారీఖున ఆయన కూర్చున్నారు. కూర్చుంటే 24న మళ్ళీ ఆమరణ నిరాదీక్ష 4 రోజులు అయిపోయింది. 5వ రోజు చనిపోతారని చెప్పేసి గాంధీ భార్య, గాంధీ పెద్ద కొడుకు దేవదాస్ గాంధీ, అలాగే రాజాజీ, మదనమోహన్ మాలవ్య, ఇలాంటి పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పెద్దలు వెళ్ళి అంబేద్కర్ని బ్రతిమలాడిన ఆయన ఒప్పుకోలేదు. నన్ను ఎదురుగా కనబడినటువంటి స్తంభానికి కట్టేసి ముక్కలు నన్ను నరికిన నా ప్రజల హక్కులు హరించేందుకు నేను ఒప్పుకోనని చెప్పి గట్టిగా నిలబడ్డారు. కానీ ఆ గాంధీ భార్య పెద్ద కొడుకు వచ్చి బోరుమని ఏడ్చి కాలు మీద పడడంతో అప్పటికే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. గుజరాత్లో కవితా గ్రామంలో దాడి చేశారు. ఈ రిజర్వేషన్స్ కానీ మీరు ఉపసంహరించుకోకపోతే మీ దళిత మహిళలపై అత్యాచారాలు చేస్తాం, హత్యలు చేస్తాం, యువతరాన్ని చంపుతామని చెప్పి మహారాష్ట్రలోని, గుజరాత్లోని దాడులు జరిగాయి.
ఈ దాడులు జరగడంతో అంబేద్కర్ బాధపడుతూ సరే రమాబాయి మాత రమాబాయి కూడా ఈ దళితులు ఎవడు మీకు సహకరించలేదు, ఎవడు రాలేదు, ఇవాళ భారతదేశంలో దళిత లీడర్లందరూ కూడా మాకు రిజర్వేషన్ అక్కర్లేదు, మాకు ఉమ్మడి రిజర్వేషనే కావాలని ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ చెంచా నా కొడుకులు అందరూ కూడా అంబేద్కర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ గాంధీకి సపోర్టుగా వ్యతిరేకించి నిలబడ్డారు. ఇంత దారుణంగా నిలబడినటువంటి వర్గాలు మరి ఆ రిజర్వేషన్ ఎందుకు తీసుకోవాలా? అంబేద్కర్ రిజర్వేషన్ మీద మీరు పోటీ చేయకూడదు ఎక్కడా కూడా. మీరు అలాంటప్పుడు జనరల్లో పోటీ చేయండి, రిజర్వేషన్లో టికెట్ లేకుండా పోటీ చేయండి. మనోవాద పార్టీ చెంచాలుగా కాకుండా మీరు ఇండివిజువల్గా పోటీ చేయండి, గెలుస్తారంటే చూస్తారు కానీ. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. వీళ్ళేమిటి చేస్తున్నారు? రిటైర్డ్ అయిన వరకు జాతి సమస్య మాట్లాడరు, జాతి గురించి ఒక స్టేట్మెంట్ ఎవరు. రిటైర్డ్ అయ్యేసరికి వాడు పార్టీ పెడతాడు. పాలక పార్టీల దగ్గర కోట్ల రూపాయల లంచాలు తీసుకోవడానికి ఈ రిటైర్డ్ అయిపోయిన జడ్జీలు కానీ, కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్లు వీళ్ళందరికీ కూడా పొలిటికల్ ఉద్యోగ రిజర్వేషన్ కట్ చేయాలని అంబేద్కర్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. దీని మీద పేద వర్గాలకు న్యాయం జరగాలంటే ఈ పొలిటికల్ రిజర్వేషన్, ఉద్యోగ రిజర్వేషన్ కట్ చేయకపోతే ఈ జాతులకి భవిష్యత్తు లేదు. ఇంతవరకు ఈ 75 సంవత్సరాలు అన్యాయాలే జరిగాయి. పల్లెటూళ్ళలో, పల్లెలు మురికివాడల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి సరైన ఇల్లు లేక దరిద్రమైనటువంటి జీవితాలు అనిపిస్తున్నారు. అందుకని చెప్పి ఇది వెంటనే ప్రభుత్వాలు ఇది పరిగణలోకి తీసుకొని ఈ పొలిటికల్ రిజర్వేషన్స్, ఈ ఉద్యోగ రిజర్వేషన్లు కట్ చేయాలని అంబేద్కర్ పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు ద్రోహులు, ఈ ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు దళిత చెంచాలు, దగాకోర్లు, మోసపూరితమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎంతవరకు ఈ జాతి రిజర్వేషన్ వీళ్ళు అనుభవించడానికి హక్కు లేదని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో మా బాధ, మా ఆవేదన, ప్రజల తాలూకు బాధల్ని తెలియజేస్తూ రేపు ఆగస్టులో ఢిల్లీ జంతర్ మంతర్లో వర్షాకాల సమావేశంలో పార్లమెంటు ఎంపీలకి, ప్రైమ్ మినిస్టర్కి, రాష్ట్రపతికి కూడా ఈ కాపీలు మేము ఇచ్చి తెలియజేసి ఈ పిలుపుని మొత్తం దేశవ్యాప్తంగా ఇచ్చి పేద వర్గాలు అంబేద్కర్ సంఘాలు అందుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అంబేద్కరైట్ మేధావులు, అంబేద్కర్ మేధావులు, బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మేధావులు అయ్యి జ్ఞానాన్ని సంపాదించి జాతికి ద్రోహం చేస్తున్నారు. కాబట్టి ఎంతవరకు ఈ వర్గాలకి రిజర్వేషన్లు వర్తించవు. వాళ్ళు నిజంగా వాళ్ళ ఒంట్లో వాళ్ళ అమ్మా నాన్నకనే బ్లడ్డే ఉంటే, డిఎన్ఏ కరెక్ట్ అయితే వాళ్ళంతటా వాళ్ళు రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేసుకొని జనరల్గా పోటీ చేయాలా, ఉద్యోగ రిజర్వేషన్ కూడా తీసుకోకూడదని మేము తెలియజేస్తున్నాం. ఉద్యోగస్తులు